నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో మసాలా ఎగ్గు కర్రీ చేసుకున్నామండి. మనం చేసే ఈ ఎగ్గు కర్రీ నేను పచ్చికారంతో చేస్తున్నానండి. ఎర్రకారంతో చేయడం లేదు. పచ్చికారంతో చేస్తే మంచి టేస్ట్ వచ్చాదండి. ఎర్రకారంతో చేసినా కూడా చాలా బాగుంటుందండి. మసాలా ఎగ్గు కర్రీకి కావాల్సిన వస్తువులండి: ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక 1.5 కప్పు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. హాఫ్ కప్పు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఈ పచ్చిమిరపకాయలు 15 పచ్చిమిరపకాయలు ఉంటాయండి. మనం చేసుకునే ఎగ్ కర్రీలోకి కారం కరెక్ట్ గా సరిపోతుంది. కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాం. 3 యాలక బుడ్డలు వేసుకుందాం. 3 లవంగాలు వేసుకున్నాం. ఒక 20 మిరియాలు వేసుకుందాం. 2 స్పూన్లు బుడ్డపప్పులు వేసుకున్నాం. 1 స్పూన్ నూగులు వేసుకున్నాం. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసినాక అన్ని బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామండి. 2 నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయినాయండి. చూడండి, ఇక్కడ ఫ్రై చేసుకునే ఉల్లిగడ్డలు చల్లగా అయిపోయినాయండి. మిక్సీ గిన్నె తీసుకొని మనం ఫ్రై చేసిన ఉల్లిగడ్డలను మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. ఒక పిరికెడంత కొత్తిమీర తీసుకొని వాటర్ లో బాగా కడిగి కొత్తిమీర వేసుకున్నామండి. ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకొని నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ని పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఉడికించుకునే 8 గుడ్లు వేసుకున్నాం. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాం. ఈ ఎగ్స్ ను నిదానంగా బాగా ఫ్రై చేసుకున్నామండి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఇక్కడ గుడ్లు బాగా ఫ్రై అయినాయండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇవి బాండీలను ఒక పక్కకు పెట్టుకున్నాము. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీల్ని పెట్టుకున్నామండి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఈ ఎగ్గు కర్రీలో మనం పచ్చికారం వేసుకుంటున్నాం కదా, ఆయిల్ ఎక్కువ పడుతుందండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర బాగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలను కలుపుకుంటా 1 నిమిషం ఫ్రై చేసుకున్నాం. 1 నిమిషం తర్వాత మనం మిక్సీ పట్టుకునే మసాలా పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ ని వేసుకున్నాం. మసాలా పేస్ట్ ను మధ్యలో కలుపుకుంటా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం. 1 నిమిషం తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసినాక అంతా ఒకసారి బాగా కలిపి మనం మసాలా వేసినాం కదండి, ఆ మసాలా పచ్చివాసన రాకుండా మధ్యలో కలుపుకుంటా ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. మనం ఫ్రై చేసుకునే గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లను వేసుకుందాం. వేసుకున్న తర్వాత గుడ్లకు మసాలా పట్టేటట్టుగా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకున్నాం. నేను ఇక్కడ 1 గ్లాస్ వేసుకుంటున్నాను వాటర్ వేసినాక ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం. 2 నిమిషాల తర్వాత 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగు నేను ఇంట్లోనే పాలు కాగబెట్టుకొని తోడేసుకున్నాను. ఈ పెరుగు ఫ్రెష్ దండి, పుల్లగా ఏం ఉండదు. పెరుగు ఉండలు లేకుండా బాగా కలుపుకొని పెరిగేసుకున్నామండి. మనం పెరిగేసినాం కదండి, పెరిగేసినాక బాగా ఈ మసాలాలో గ్రేవీలో కలిసేటట్టుగా పెరుగును బాగా కలుపుదాం. కలిపిన తర్వాత బాండిల్ మీద మూత పెట్టుకొని 3 నిమిషాలు ఉడికించుకున్నాం. 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింది దింపుకున్నాం. అంతేనండి, మన మసాలా పచ్చికారం ఎగ్గు కర్రీ రెడీ అయిపోయింది. మనం చేసిన మసాలా ఎగ్గు కర్రీ చపాతీలోకి, పరోటాలోకి, వైట్ రైస్ లోకి, కలర్ రైస్ లోకి, బిర్యానీలోకి, పలావ్ లోకి ఏ దాంట్లో తిన్నా సూపర్ గా ఉంటుందండి. మీరు కూడా మసాలా ఎగ్గు కర్రీ ఒకసారి ట్రై చేయండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.